హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ సత్యాలు. నేను మీ సుముక్క. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ ఏంటంటే టక్కరి దొంగ. ఒక తెలివైన ఎవరికైనా కానీ సమయస్ఫూర్తి తెలివి ఉంటే ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం నెగ్గుకురాగలం అనేది ఈ కథలోని ముఖ్య సారాంశం. సో కథలోకి వెళ్ళిపోదామా. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అనమాట. ఆ రాజు పేరు విక్రమార్కుడు. ఆ రాజ్యంలో అందరు ప్రజలు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడానికి ఒక దొంగ ఉండేవాడు. ఆ దొంగ ఏంటంటే చాలా తెలివైన వాడు అనమాట. దొంగతనం జరిగింది అని తెలియకుండానే దొంగతనం చేస్తాడు. అతని పేరేంటంటే ఆదిత్యుడు. ఈ ఆదిత్యుడు అనే దొంగ చాలా తెలివిగా దొంగతనాలు చేస్తూ ఉంటాడనమాట. ఇది ఆ ప్రజలందరూ ఇబ్బంది పడిపోతున్నారు ఈ దొంగ వల్ల. రాజు విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళి, రాజా ఇలాగా మన రాజ్యంలో చాలా ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి, దీనికి ఏదో ఒక పరిష్కారం కనుక్కోండి రాజా అని చెప్పారనమాట. మొత్తానికి ఆ దొంగనే ఆదిత్యుడిని పట్టుకున్నాడు రాజు. రాజు ఏం చేశాడంటే, నువ్వు చాలా తెలివైన వాడవని ప్రజలందరూ చెప్తున్నారు, నువ్వు దొంగతనం చేస్తే ఎవ్వరికి దొంగతనం జరిగినట్టే తెలియదని చెప్తున్నారు. మరి నేను నీకు మూడు సార్లు నీకు టెస్ట్ పెడతాను, పరీక్ష పెడతాను. ఆ 3 పరీక్షలో కానీ నెగ్గితే నేను వదిలేస్తాను, లేకుంటే నీకు మరణశిక్ష వేస్తాను అని చెప్తాడు. ఆదిత్యుడు భయపడతాడు ఫస్ట్, బట్ ఏంటంటే తెలివైన వాడు కదా, సరే రాజా మీ ఇష్టం అని చెప్తాడు అనమాట. అప్పుడు రాజుగారు ఫస్ట్ పరీక్షగా ఏం చెప్తాడంటే, ఏదైనా ఒక పొలంలోకి వెళ్ళి అక్కడ జోడెడ్లని దొంగతనం చేసుకురావాలి అని చెప్తాడనమాట. సరే, ఈ ఆదిత్యుడు అనేవాడు పరీక్షకి సిద్ధమయ్యాడు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పొలం కనపడింది. ఆ పొలంలో ఒక పక్కన 2 జోడెడ్లని కట్టేస్తున్నాయి అనమాట. ఈ పక్కన ఏముందంటే, ఆ పొలంలో మామూలుగా పనిచేసే ఉంటారు కదా వ్యక్తులు, వాళ్ళు ఏంటంటే కొంచెం దూరంలో ఉన్నారు అనమాట. దూరం అంటే చాలా దూరంలో ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే ఆవులు కనపడట్లేదు అనమాట. ఎందుకంటే ఈ రోజు చేసే పనే కదా, ఎవరు వస్తారు ఏంటి అనేది కనపడలేదనమాట. ఏం చేశాడంటే ఈ ఆదిత్యుడు ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న కత్తి తీసుకొని ఎడ్ల కొమ్ములు ఉంటాయి కదా, కొమ్ములు కోసేసాడనమాట. కొమ్ములు కోసేసి తోక కోసేసి వీటిల్ని కాడుకుంటాయి కదా, ఆ కాడు కూడా కోసేసి ఆవుల్ని వదిలేశాడనమాట. ఆవులు పారిపోయాయి. ఎందుకంటే తోక కోస్తే నొప్పి వస్తుంది, మనము కొమ్మలు కోస్తే నొప్పి రాదు, కానీ తోక కోస్తే నొప్పి వస్తుంది. అది నొప్పికి ఏంటంటే అవి ఎలా పడితే అలా పారిపోయాయి అనమాట. వాటిలో అవి పారిపోకుండా కొంచెం జాగ్రత్తగా పక్కకు తీసుకెళ్ళి కొంచెం చాలా దూరం తీసుకెళ్ళిపోయాడు అనమాట. తర్వాత ఈ కొమ్మల్ని ఏం చేశాడంటే, అక్కడ దూరంలో కొంచెం బురదలాగా ఉందన్నమాట. చిన్న చెరువులో బురదలాగా ఉందన్నమాట. ఆ బురదలో ఏం చేశాడంటే ఈ కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మల్ని గుచ్చిపెట్టేశాడనమాట. అది ఎలా కనపడుతుందంటే, నిజంగానే ఆవులు దాంట్లో ఇరక్కపై చనిపోయాయేమోనని. ఈ పొలంలో పనులంతా చూసుకొని ఆ ఎడ్ల దగ్గరికి ఓనర్ వచ్చేతలకి ఎడ్లు లేవు. ఆడ అంతా వెతికేతలకి ఏంటంటే బురదలో ఆ కొమ్ములు కనపడుతున్నాయి. కొమ్ములు ఇట్లా బురదలోకి వెళ్ళి ఇట్లా లాగేతలకి ఆ కొమ్ములు కూడా మాయమైపోయినాయి. ఏమైందంటే బురదలో ఇరుక్కుపోయినాయి. ఆ ఇరుక్కుపోవడం వల్ల ఏంటంటే ఊరికే అట్లా లాగడం వల్ల కొమ్ములు మాత్రమే ఊడొచ్చాయని రైతు అనుకున్నాడు. అయ్యో నాకు ఎద్దులు పోయినాయే అనుకున్నాడు అనమాట. ఇంకా ఆ ఎద్దులు ఎక్కడున్నా, ఎద్దులు లేవు, పోయినాయి కదా. ఇంకా అవి ఏం చేశాడంటే, ఈ ఆదిత్యుడు అవి తీసుకొని వచ్చాడు. ఎవరికి తెలియకుండా దూరంగా కట్టేస్తున్నాడు కదా, చాలా దూరం తీసుకెళ్ళి అవి తీసుకొచ్చి రాజుగారికి చూపించాడు. రాజుగారు ఇవిగో మీరు ఎద్దులు అడిగారు, ఇవిగోండి ఎద్దులు అని చెప్పాడు. ఓకే, రాజుగారు అయ్యో వీడి తెలివి చాలా ఉందే, వీడికి ఈసారి చాలా కష్టమైన పరీక్ష పెట్టాలి అనుకున్నాడు అనమాట. సెకండ్ పరీక్ష ఏం పెట్టాడంటే, ఆదిత్య నువ్వు అంటే రాజ్యంలో సైన్యాధికారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉండే ఒక గుర్రాన్ని దొంగతనం చేసుకురావాలి అని చెప్పాడు. సరే, ఆల్రెడీ ఫస్ట్ సారి చేసుకొచ్చేసాడు కదా, ఈసారి రాజుకి కొంచెం భయం వేసింది, మళ్ళీ యాడ్ చేసుకొస్తాడని. అప్పుడు ఏం చేశాడంటే రాజు ప్రతి ఒక్క సైన్యాధికారికి, ప్రతి ఒక్క సైనికుడికి అందరికీ ఇచ్చాడనమాట. ఈరోజు అశ్వాలయంలో ప్రతి ఒక్కరు మేల్కొనే ఉండాలి తెల్లవారేదాకా అని చెప్పి ఇది ఇచ్చాడనమాట. సరే, అందరూ మేల్కొనే ఉన్నారు, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని తిరుగుతూ ఉన్నారనమాట, ఎవరు చీమ చీటిక్కుమనకుండా. ఇప్పుడు ఆదిత్యుడు ఏం చేశాడంటే, ఒక సైన్యాధికారి వేషం వేసుకున్నాడు అనమాట. వాళ్ళ బట్టలు ఎక్కడో ఉంటే అక్కడి నుంచి తీసుకొని వేసేసుకొని, ఎందుకంటే ఎంతోమంది అధికారులు ఉంటారు, ఎవరు ఒకరినొకరిని చూడరు కదా. సో ఏం చేశాడంటే, టీవీగా నడుచుకుంటా వచ్చి ఆ అశ్వాలయంలో ఉన్న ఉద్యోగులు ఉంటారు కదా, ఆల్రెడీ 1 గంట 2 గంటలు అయిపోయింది, అందరికీ ఎంతో కొంత నిద్ర వస్తూ ఉంటుంది అనమాట.
ఈ నిద్ర వచ్చే టైంలో ఈ ఆదిత్యుడు వచ్చి, అయ్యో చాలా బాగా కాపలా కాస్తున్నారు, ఆ 1 గంట అయిపోయింది, రాజుగారు చెప్పిన టైం అయిపోయింది, ఇంకా ఆదిత్యుడు రాడు, ఏమీ రాడు, ఇదిగోండి మీరందరూ ఎంతో కష్టపడి 1 గంట 2 గంటల దాకా మేల్కొని కాపలా కాస్తారు, మీ అందరికీ మదిరి ఇదిగోండి చిన్న చిన్న బాటిల్స్ సంథింగ్ డ్రింక్ ఇచ్చేసాడనమాట. అవన్నీ తాగేసి సైనికులు హ్యాపీగా, అబ్బా మనం బాగా కష్టపడ్డాము, దొంగతనం జరగలేదు, అందరు రాజుగారు మెచ్చుకున్నారంట, ఇంకేం లేవు మనమని అందరూ హ్యాపీగా డ్రింక్ తాగేసి నిద్రపోయినారనమాట. తర్వాత అప్పుడు అదే సందుగా ఆదిత్యుడు ఏం చేశాడు, ఒక గుర్రాన్ని తీసుకెళ్ళిపోయాడు అనమాట. తెల్లకి ఏముంది, ఎక్కడ ఏంటి అంటే గుర్రం పోయిందండి, ఆదిత్యుడు దొంగతనం చేశాడు. సరే మళ్ళీ తప్పించుకున్నావు అని చెప్పి అనుకున్నాను అనమాట. సరే మూడోసారి, ఇది ముచ్చటగా 3వ పరీక్ష. ఈసారి ఏం చేశాడు, చాలా తెలివిగా రాజు మహారాణి చేతుకున్న ఉంగరాన్ని దొంగతనం చేసుకోరా, ఆ దొంగతనం చేసినట్టు తెలియకూడదు ఎవరికి, ఇలా చేసుకొచ్చామంటే నిన్ను వదిలేస్తా, ఇదే లాస్ట్ పరీక్ష అని చెప్పాడు. సరే ఈ రాజు తెలివేంటంటే మహారాణి దగ్గర కంటే ఎవరు అంత తొందరగా పోరు, ఎలాగో నేను 24 గంటలు మహారాణితో ఉంటాను, ఇంకా ప్రాబ్లం ఏముంది, మహారాణి దగ్గర ఉంగరం ఎలా పోతుంది అని అదొక ఆలోచనతో ఇలా చెప్పాడు అనమాట. సరే ఆ రోజు రాత్రికి ఏం చేశారు, మహారాజు మహామంత్రి మహారాణి అందరూ ఒక కోట పైన ఉంటుంది కదా, పై అంతస్తులో వెన్నెల వేళలో కూర్చొని మాటలు చెప్పుకుంటా ఉన్నారు ఆ రోజు రాత్రి వరకు. మహారాణి మామూలుగా 9-10 కల్లా నిద్రపోయే అలవాటు ఉన్న వాళ్ళు అనమాట, అంటే త్వరగా నిద్రపోయే అలవాటు ఉంది. ఆ రోజు 1 గంట అయినా కానీ రాజుగారు చెప్తా ఉన్నారు, మేల్కొని ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సరే అప్పటికి మహారాజు చెప్తున్నాడు, జాగ్రత్త ఇలాగా దొంగ వస్తాడు అని చెప్పి. సరే ఆ పైన అంటే మేడ మీద కూర్చొని ఉన్నారు కదా, రాజుగారు అట్లా తిరుగుతూ చూస్తున్నారనమాట. ఆ కోట దానికి గోడకి ఒక తాడు కట్టి ఒక మనిషి పైకి వస్తున్నట్లు ఉందన్నమాట. ఆ రాజుగారు ఆలోచించారు, అరే ఆదిత్యుడు తెలివిగా ఇట్లా కోట ఇదేసుకొని తాడేసుకొని పైకి వస్తున్నాడు, ఇప్పుడు ఎలాగా అని చెప్పి ఒక చిన్న బర్స లాంటిది, అంటే పెద్ద కర్రకి ఒక చిన్న ఇనుపది ఉంటుంది, అలాంటిది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని రివర్స్లో పెట్టి కొట్టాడనమాట. వెంటనే ఆదిత్యుడు కింద పడిపోయాడు, అమ్మ అని అరిచాడు. రాజుగారు ఏమనుకున్నారు, ఆదిత్యుడు కింద పడిపోయాడు, కాలో విరుగుంటుంది, ఇప్పుడు ఇంకా వీడు ఈ రోప్ పట్టుకొని పైకి రాలేడు, ఇంకా మిగతా అంతా పగడ్బందీగా రక్షణ చేశాను, ఇంకేం కాదని చెప్పి రాణిగారు ఇంకెళ్ళి నిద్రపోతాం అనుకున్నాడు. తీరా చూస్తే ఆదిత్యుడు రాజుగారి వేషంలో ఆడికొచ్చేసి రాణిగారు గదిలోకి వెళ్ళిపోయారు, రాజుగారి గదిలోకి వెళ్ళారు. రాణిగారి గదిలోకి వెళ్ళి అట్లా నిద్రపోయారు అని ఒక 10 నిమిషాల తర్వాత ఆదిత్యుడు రాజుగారి గెటప్లో ఆయన గొంతుతో, రాణిగారు ఆదిత్యుడు వస్తే మీ ఉంగరము తీసుకెళ్ళిపోతాడేమో, నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటాను, నాకు ఇచ్చేయండి అన్నాడు అనమాట. రాణిగారు నిద్ర మత్తులో ఉన్నారు కదా, ఆయన ఎవరో సరిగా గమనించలేదు. సరే రాజా మీ దగ్గరే పెట్టుకోండి అని ఉంగరం తీసి ఆయనకి ఇచ్చేసింది. మళ్ళీ వెళ్ళి నిద్రపోయింది. రాజావారనే అనుకుంటారు కదా, రాజావారు వెళ్ళిపోయారు. తర్వాత ఒక 10 నిమిషాలకి అసలైన రాజు వచ్చాడనమాట. వచ్చి తలుపు కొట్టి, రాణిగారు ఇలాగా ఉంగరం అంటే, ఉంగరం ఎక్కడుంది, ఇప్పుడే కదా మీరు వచ్చి తీసుకెళ్లారంటే, నేను ఎక్కడ వచ్చాను, నేను ఇప్పుడే కదా వస్తున్నాను అంటే, మళ్ళీ అబ్బా ఆదిత్య దొంగతనం చేసినావు అంటే వచ్చి పిలిచి అడిగారనమాట. ఆదిత్యని పిలిచి, ఎలా రా ఇట్లాగా నేను ఇది చేశాను కదంటే, అయ్యో రాజుగారు ఆ తాడుకున్నది నేను కాదు, ఒక గడ్డితో బొమ్మ చేశాను, దానికి నా బట్టలు అవి తగిలించాను, దాన్ని ఒక తాడుకి కట్టాను, తాడుకి కట్టేశాను, దాని కింద నుంచి నేను లాగుతుంటే అది పైకి వస్తున్నట్టు మీకు అనిపించింది, మీరు అది పొడవంగానే నేను అరిచాను, నేను వెంటనే మీరు అరిచి అంటే అంతా సర్దుకొని కిందకి వెళ్ళే లోపల నేను పైకి గబగబా ఎక్కొచ్చేసాను, ఇలా జరిగింది అంటాడు. అబ్బా నువ్వు చాలా తెలివైనోడివి ఆదిత్య, నువ్వు ఆ దొంగతనాలు చేయొద్దు, నువ్వు నాకు సహాయకుడిగా ఉండు, అంటే నాకు అవసరమైనప్పుడు సలహాలు ఇస్తూ ఉండు అని. అంటే పాతకాలంలో ఎలా అంటే ఈ దొంగలు ఇలాంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనుకోండి, వాళ్ళని వదిలేస్తున్నాము లేదా శిక్షించామనుకోండి, వాళ్ళు మన మీద పగబట్టడం లేదా ఇలా చేస్తారు. అదే వాళ్ళకి మంచి పొజిషన్ ఇచ్చి మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ తెలివి రాజులకు ఉపయోగపడుతుంది కదా, అందుకని రాజులు ఇలా చేసేవాళ్ళు అనమాట. ఎలా అనిపించింది మీకు ఈ కథ, బాగుందా? తెలివైన వాడు కదా ఆదిత్యుడు, ఇలాగే మనం కూడా ఆ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే ఈ స్టోరీని మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళకి ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ స్టోరీస్ అన్నీ మీ పిల్లలతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.